నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా తేల్చేసిన జగన్ స్పీకర్ వ్యాఖ్యలకు కౌంటర్ అని కూడా ప్రచురించారు. ఇక విజయ్ పార్టీకి విజిల్ గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం, అదేవిధంగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొల్ల రామవ్వ ఈ నెల 25 నుంచి ఈటీవీ విన్లో వస్తుందని చెప్పి ఒక కథాశోధన గురించి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా సీఎం రేవంత్ లోకేష్ భేటీ, దావోస్ మర్యాదపూర్వకంగా కలయిక, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదిలే, స్కిల్ క్యాంప్నకు రావాలని లోకేష్కు ఆహ్వానం కూడా ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక మనం చూడొచ్చు, ఉద్యోగాలు మటాష్, ప్రతి ముగ్గురులో ఒక్కరికే జాబ్, 80 కోట్ల మందికి నో జాబ్స్, రాబోయే 10 ఏళ్ళు పెను సవాల్. ఉద్యోగాల సంక్షోభం ప్రపంచానికి పెను మారింది. వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలోనే వచ్చే మార్పులు ఉద్యోగాల వేటుకు కారణమవుతున్నాయని, ఉద్యోగాలకు మానవ వనరులకు పూడ్చలేనంత అంతరం ఏర్పడుతుందన్న ఆందోళన ప్రపంచ బ్యాంక్ వ్యక్తం చేస్తుంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగా రాబోయే 10 ఏళ్లలో రానున్న ఉద్యోగాల సంక్షేమంపై ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దాదాపుగా 120 కోట్ల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటే వారికి అందుబాటులో ఉన్న అవకాశాలు కేవలం 40 కోట్లు మాత్రమేనని, దీంతో 80 కోట్ల మందికి నిరుద్యోగం కంటే స్పష్టంగా కనబడుతుందని అజయ్ బంగా గణాంకాలతో కలిపి వివరించడం అయితే జరిగింది. ఇక రాబోయే దశాబ్ద కాలంలో ప్రతి ముగ్గురు యువకుల్లో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం దొరికే అవకాశం ఉందని అజయ్ బంగా పేర్కొన్నారు. 120 కోట్ల మందిలో మిగిలిన 80 కోట్ల మంది యువత పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక మార్పులు తీసుకొచ్చిన ఈ భారీ అంతరాన్ని పోల్చడం అంత సులభం కాదు. ప్రభుత్వాలు కేవలం ఉద్యోగాలను సృష్టించే వాతావరణం మాత్రమే కల్పించగలవు. అసలైన ఉపాధి ప్రైవేట్ రంగం నుండే వస్తుందని బంగా వివరించారు. ఈ సందర్భంగా సింగపూర్ తరహా వ్యాపార అనుకూల విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలు ఉంటేనే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెడుతుందని బంగా వివరించారు. ఎంఎస్ఎం ఈ రంగమే అసలైన పరిష్కారం అని చెప్పి ఇది భారత్ కూడా సవాల్గా మారుతుందని కూడా ప్రచురించారు. భారత్ వంటి దేశాల్లో వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల యువత పెద్ద ఎత్తున గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ నగరాల్లో అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు. దీంతో స్లమ్స్ పెరుగుదల, పట్టణ పేదరికం, సామాజిక ఒత్తిడి, నిరుద్యోగ నిరాశ వంటి సమస్యలు తీవ్ర రూపం దాలుస్తున్నాయని అజయ్ బంగా హెచ్చరించారు. గ్రామీణ పారిశ్రామికీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్ సంస్కృతి పెరుగుదల ద్వారానే ఈ సమస్యను కొంతవరకు పరిష్కారం సాధ్యమవుతుందని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చే అవుట్సోర్సింగ్ పనులపై మాత్రమే ఆధారపడటం భారత్ వంటి దేశాలకు ప్రమాదకరమని బంగా అభిప్రాయపడ్డారు. ఓవరాల్గా చూసుకుంటే ఉద్యోగాలు అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో, అందులో గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఇంకా లెక్కలేనంత తక్కువగా ఉండే పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ప్రతి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలంటే చాలా కష్టమవుతుంది. ఎంతని గవర్నమెంటు మరి ఉద్యోగాలు అయితే కల్పిస్తుంది. కానీ ప్రైవేట్ రంగ సంస్థలను ఎప్పుడైతే మరి ఎక్కువగా వస్తాయో దానికి ఉద్యోగ భద్రత అనేది కొంతవరకు ఏర్పడుతుందని చెప్పి బంగా అయితే పేర్కొనడం అయితే జరిగింది. ఇది భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మొత్తం కూడా మరి ఇది రానున్న 10 ఏళ్ల పాటు చాలా గడ్డు కాలం ఏర్పడుతుందని చెప్పి బంగా హెచ్చరించడం అయితే జరిగింది. ఏదైతే ప్రధానంగా భారత్లో అయితే వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశంలో, వ్యవసాయం అంటే మనకి తెలుసు ఎంతో మక్కువ, మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం. కానీ నేటి ప్రపంచంలో బాలబాలికలు ఎవరైనా కూడా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మరి ఉద్యోగాల కోసం వాళ్ళని మరి ముందుకు వెళ్ళాలి, నేను కష్టపడినట్టుగా నా పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో పొలాల వైపుకు వెళ్ళని పరిస్థితి. మరి కానీ అందరూ పట్టణవాసాలకి, పల్లెల నుంచి పట్టణాలకి వలస వెళ్ళడం ద్వారా ఉద్యోగాలు అనేవి కూడా అందరికీ రాక సతమతం అవుతున్న పరిస్థితి. దీన్ని అధిగమించాలి అంటే మరి కంపల్సరిగా ప్రైవేట్ రంగాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉందని కూడా మరి పేర్కొనడం అయితే జరిగింది బాగా. అదేవిధంగా మరి భారతదేశంలో కూడా మరి నేటి యువకులు కూడా అగ్రికల్చర్ మీద కూడా కొంత అవగాహన పెంచుకొని ఏ రకంగా సేద్యం చేయడం వల్ల ఎటువంటి వంగడాలని మనం అద్భుతాలు సృష్టించవచ్చు అనే దాని మీద కూడా ఫోకస్ చేసి వ్యవసాయం చేయటం అనేది కూడా ఒక అద్భుతమైన పని. మనమే బోలెడు మందికి మరి పని దానిలో కల్పించవచ్చని ఉన్న వాళ్ళందరూ పల్లెల్లో వ్యవసాయం వైపు, సేద్యం వైపు కూడా అటువైపు అడుగులు వేయటం కూడా ఈ ఉద్యోగాలు లేకుండా ఉండే పరిస్థితిని మనం కొంతవరకు నివారించవచ్చు. అదేవిధంగా చూసుకుంటే వ్యాపారాలు,
ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో ఆ పెట్టుబడులు పెట్టే వ్యాపారాలస్తుల్ని మరి ఈ ఏవైతే గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. తద్వారా వాళ్ళు అనేక మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మరి దీన్ని అధిగమించాలంటే మాత్రం అందరూ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా తేల్చేసిన జగన్. ఇక ఇది కూడా ఒకసారి చూద్దాం. నైనీ బ్లాక్ మంటలు, రంగంలోకి కేంద్రం చిక్కుల్లో. సింగరేణి నైనీ బ్లాక్ టెండర్ రద్దు చేసినట్లు సింగరేణి ప్రకటించింది. బొగ్గు కుంభకోణం ఆరోపణలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. సిబిఐని రాష్ట్రంలో నిషేధించిందే బీఆర్ఎస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణిది కీలక పాత్ర అన్నారు. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కోల్ మైన్స్ టెండర్ల వ్యవహారం పొలిటికల్ సెగలు పుట్టిస్తుంది. ఒడిశాలోని నైనీ బ్లాక్ బొగ్గు టెండర్లు వేదికగా రాజకీయం బగ్గుమంటుంది. నైనీ బొగ్గు గని తవ్వకాల టెండర్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రాగా ఇంధన శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు చేస్తూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు బిడ్లు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో సింగరేణి వెనక్కి తీసుకుంది. దీంతో కేంద్రం ఎంటర్ అయింది. చెప్పా పెట్టకుండా టెండర్లు ఎందుకు రద్దు చేశారంటూ కేంద్రం ఫైర్ కావడంతో పాటు ఇందుకు దారితీసిన పరిస్థితుల అధ్యయనానికి 2 కీలక అధికారులతో ఒక కమిటీని అయితే వేయటం అయితే జరిగింది. ఇక తీవ్ర అవినీతి ఆరోపణ రావడంతో ఈ టెండర్ల విషయంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్ల నిబంధనలు రూపొందించేటప్పుడు సింగరేణి పాలక మండలిలో ఎందుకు చర్చించలేదని కేంద్ర బొగ్గు గనుల సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చర్చ జరిగి ఉంటే అవినీతి ఆరోపణలు వచ్చేవి కావు కదా అని ఆయన నిలదీశారు. అంతేకాకుండా టెండర్లు వేయాలనుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో సందర్శన ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడంపై కూడా కేంద్రం చాలా సీరియస్ అయిందని కూడా మరి తెలుస్తుంది. అసలు ఈ నిబంధన ఎందుకు పెట్టారని ప్రశ్నించింది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో వివాదాలు తలెత్తడం ఇది రెండోసారి. గతంలో 2016లో కూడా ఇలాంటి ఆరోపణలు లేవు. టెండర్లు రద్దయ్యాయి. ఈ రద్దుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు భవితవ్యం మళ్లీ సందిగ్ధంలో పడిపోయింది. రంగంలోకి కేంద్ర విచారణ కమిటీ ఇక సింగరేణికి సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్పారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏదైతే ఆరోపణలు వచ్చిన వేళ మరి ఏదైతే ఈ ముందుగా అనుకున్నారో అవి ఇన్ టైంలో స్టార్ట్ కాలేదు. అవినీతి ఆరోపణ రావడంతో టెండర్ల విషయంలో బొగ్గు గనుల టెండర్లన్నింటి కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. కేంద్రం అయితే దీనిలో ఎంటర్ అవ్వటం అయితే జరిగింది. కానీ సింగరేణికి మేము సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నారు. సింగరేణి విషయంలో సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి అంటున్నారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం ఇష్యూలో బీఆర్ఎస్ నేతలు పదే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో సిబిఐ రాకుండా నిషేధించితే బీఆర్ఎస్ అన్నారు. మరి ఇది చాలా నోటీస్ పాయింట్. బీఆర్ఎస్ హయాంలో అసలు సిబిఐని నిషేధించిందే వారని, సింగరేణి విషయంలో కేంద్రానికి ఎలాంటి అజమాయిషీ లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సింగరేణి కీలక పాత్ర అని చెప్పారు. సింగరేణిపై ప్రభుత్వాలు అదనపు భారాన్ని మోపుతున్నాయని అన్నారు. కొత్త నిబంధనలు పెట్టడం ముమ్మాటికి తప్పేనని చెప్పారు. ఒకవేళ పెట్టిన సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని అయితే చెప్పారు. ఇక ఈ నైనీ బ్లాక్ మంటలు ఎప్పటికీ చల్లారుతాయి, మళ్ళీ కొత్త టెండర్లు ఏ రకంగా పిలుస్తారు, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మరికొద్ది కాలంలో మనకైతే తేలే అవకాశం అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా తేల్చేసిన జగన్. స్పీకర్ వ్యాఖ్యలకు కౌంటర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గురువారం కీలక ప్రకటన చేశారు. తనకున్న ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలకు తప్పుడు పనులు సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని, అప్పుడే తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్కు ఉన్న అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఉన్నది ఒకే ఒకటి ప్రతిపక్షం, అది వైసీపీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే. మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యమా అని స్పీకర్ను ప్రశ్నించాలి అని జగన్ అన్నారు. అసెంబ్లీకి హాజరు కావాలని ఎమ్మెల్యేలకు పని చేయకపోతే జీతం లేదు, విధానం అమలు చేయకపోతే స్పీకర్కు అయ్యన్న పాత్రుడు లక్నోలో జరిగిన సదస్సులో సూచన ఇచ్చిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్న విషయం అయితే తెలిసిందే. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే గతంలో
మాకు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరో కూడా మరి ఆ డబ్బులతోనే బతకాల్సిన అవసరం లేదు, ఆ డబ్బులు రాకపోయినా పర్లేదని కూడా ఆయన మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇంతకుముందు అసెంబ్లీలో సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం, ఎన్నికల సమయంలో సీట్లు ఇచ్చేటప్పుడు మాత్రం, ఎన్నికలకు టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం మరి డబ్బులు అంతంత మాత్రమే అన్నారు జగన్. కానీ ఇప్పుడేమో మరి ఆ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదు, డబ్బులు బాగానే ఉన్నాయి, అసెంబ్లీలో డబ్బులు రాకపోయినా పర్లేదు అన్నారు. రెండు విధాలుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటిదని రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడతారు. ఇక మరొక కోణం చూస్తే ఫస్ట్ నుంచి ఆయన ఒకటే మాట, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేదంటే మమ్మల్ని మాట్లాడినెవరు, మమ్మల్ని ఆడిపోసుకుంటారు, మమ్మల్ని ఏడిపిస్తారు, మమ్మల్ని గిల్లుతారు, ఇవే మాటలు మాట్లాడతారు. కానీ మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. మీరు ప్రజల కోసం ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వెళ్ళి మీ వాణి వినిపించాలి కదా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నారో, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే వస్తాననేది, ఇది కంప్లీట్ చాలా తప్పు అని చెప్పి మరి మెజారిటీ రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది కేవలం తప్పించుకునే చర్య. ఒకవేళ వ్యక్తిగతంగా కానీ మమ్మల్ని ఏమైనా అవహేళన చేస్తే తట్టుకోలేమేమనే భయంతో మరి వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు తప్పితే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తామని, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలే మీకు 11 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందని చెప్పి కూటమి నేతలు నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మీరేమనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని మాట్లాడటాన్ని కరెక్ట్ అని భావిస్తున్నారా లేదా? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా మనకి తెలుసు విజయ్ పార్టీకి విజయ్ గుర్తునైతే కేటాయించారు. మరి తమిళ నటుడు విజయ్ గురించి మనకు తెలుసు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ పార్టీకి టీవీకేకు శుభవార్త లభించింది. ఆ పార్టీకి విజయ్ గుర్తు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థుల దగ్గరికి ఒకే గుర్తు ఉండాలని పార్టీ చేసిన అభ్యర్థులను ఈసీఐ ఆమోదించింది. మరి అవినీతి అక్రమ పాలనపై గళం విప్పేందుకు ప్రజలను చైతన్యపరిచేందుకు విజయ్ గుర్తు తమకు విధి విధానాలకు ప్రతీకగా నిలుస్తుంది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశంతో ఇప్పటికే యువతలో ఉన్న ఆసక్తి ఓట్లుగా మలుచుకోవడంలో ఈ గుర్తు కీలకం కానుంది. మరోవైపు కమలాసన్ పార్టీ ఎంఎన్ఎంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కొనసాగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 2021 ఎన్నికల్లో కూడా ఇదే గుర్తుతో పోటీ చేసినందుకు ఓటర్లకు సులభంగా గుర్తుండేందుకు పార్టీ గుర్తింపును కొనసాగించేందుకు తమకు పాత గుర్తునే కేటాయించాలని ఎంఎన్ఎం కోరింది. గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేకపోయినా టార్చ్ లైట్ గుర్తుతో తమ మద్దతును పటిష్టం చేసుకోవాలని కమల్ పార్టీ అయితే భావిస్తుంది. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా మరి ఒకంత డిఫరెంట్గానే ఉంటాయి. కానీ ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం మరి ఒక యుద్ధ వాతావరణం అయితే కనబడుతుంది. డిఎంకే తన అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతుందా, మరి అన్నా డిఎంకే ముందుకు వెళ్ళగలుగుతుందా, బీజేపీ అన్నామలై ద్వారా ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతుందన్న ఇలాంటి తరుణంలో విజయ్ పార్టీ టీవీకి ఏదైతే వచ్చి ఒక అంత తమిళనాట రాజకీయాల్లో మరి ఒక ఆసక్తిని అయితే రేపొచ్చారు. అయితే విజిల్ గుర్తు అనేది చాలా విజయ్కి చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే కలిగిస్తుంది అనటంలో నా వ్యక్తిగతంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే విజయ్కి గతంలో కూడా ఎత్తైనా అతను కూడా సినిమా నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. విజిల్ అనే ఒక మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది తెలుసు. మరి జనాల్లో ఈ విజిల్ అనేది చాలా త్వరగా చొచ్చుకుపోవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి విజయ్కి ఈ గుర్తు వలన చాలా పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తాయి. అయితే కరూరు ఘటనలో ఎక్కడైతే 40 మంది మరి పైన చనిపోయారు, ఆ తర్వాత విజయ్కి తన పరిస్థితి ఏంటని అగమ్య గోచరంగా మారినప్పటికీ కూడా ఇందులో తన తప్పేమీ లేదని మరి సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా నేను సహకరిస్తాను విజయ్ మాట్లాడుతున్నాడు, అదే ధోరణి. కానీ ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో టీవీకే పార్టీ ఒక ప్రపంచం సృష్టించే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి రానున్న రోజుల్లో టీవీకే పార్టీ విజువల్ గుర్తు ద్వారా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనేది మనం అందరం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొల్ల రామవ్వ అని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా తర్వాత చూద్దాం. కేటీఆర్కు నోటీసులు మనకు తెలుసు. మరి ఏ రకంగా అయితే మరి సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ రకంగా అయితే ముందుకు
దూకుడు చూపిస్తుందో ఆ దూకుడు కంటిన్యూ అయితే చేస్తుంది. 2 రోజుల క్రితమే మరి హరీష్ రావుని సిట్ విచారణకు కోరింది. సిట్ విచారణకు హాజరయ్యారు హరీష్ రావు. అయితే వచ్చిన తర్వాత సిట్ విచారణలో భాగంగా అదంతా ఏమీ లేదు, వాళ్ళు వేస్ట్గా మాట్లాడుతున్నారు, అంతా వేస్ట్ ప్రశ్నలు వేశారు, నేనే మరి సిట్ని ప్రశ్నించాను, 100 ప్రశ్నలు అడిగానని చెప్పి హరీష్ రావు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మరి సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసిన ప్రత్యేకత దర్యాప్తు బృందం తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులు అందించారు. జూబ్లీహిల్స్లో ఏసీపీ ఆఫీసులో కేటీఆర్ను ప్రశ్నించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జడ్జీల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ఈ దర్యాప్తు కొనసాగుతుంది. జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణలో హరీష్ రావును సుమారుగా 78 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. దానికి సమాధానం ఆయన కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లో పస లేదని కావాలని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అయితే సాంకేతిక ఆధారాలు మరియు అరెస్టైన పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారణ ప్రక్రియను మరింత బలోపేతంగా నిర్వహించాలని సిట్ అయితే నిర్ణయించింది. సజ్జనార్ నేతృత్వంలోని సిట్ సమగ్ర విచారణ గతంలో ఇది ఒక లొట్టపీసు కేసు అని కూడా మాట్లాడిన కేటీఆర్ మరి ఈ రోజున ఏ రకంగా మరి సిట్ ప్రశ్నించబోతుంది అని ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు, తర్వాత కేటీఆర్ తర్వాత మరి ఎవరిని ప్రశ్నిస్తారు, కేసీఆర్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందా, కేసీఆర్ కూడా మరి సిట్ మరి నోటీసులు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఈరోజైతే ప్రస్తుతం ఈ కేసులో మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావు లాంటి వారు ప్రధాన నిందితులుగా ఉన్నారు. వీరు విచారణ వెలుగు చూసిన విషయాల ఆధారంగానే రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. వచ్చే రోజుల్లో ఈ విచారణ ఎటు దారి తీస్తుందో, ఎవరికి కొత్త నోటీసులు అందుతాయో ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా మారింది. కేసును సజ్జనార్ నేతృత్వంలో సిట్ తీసుకున్నప్పటి నుండి మరింత దూకుడుగా విచారణ అయితే కొనసాగుతున్నారు. పెన్నుతో రాసిన పేర్లే చిట్టి ఆధారంగా ట్యాపింగ్లు చేయగా ఆ చిట్టీలు ఎవరిచ్చారన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ట్యాపింగ్పై కవిత సంచలన ఆరోపణలు చేయగా త్వరలో కవితను, జోగినపల్లి సంతోషంలో కూడా సిట్ పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. లొట్టపీసు కేసుగా లైట్ తీసుకుంటున్న కేటీఆర్ అని కూడా మరి ప్రచురించారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసును ఒక లొట్టపీసు కేసుగా కొట్టిపారేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే ఈ పాత కేసును మళ్లీ తోడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా నైనీ కోల్ బ్లాక్ వంటి భారీ కుంభకోణాలను బీఆర్ఎస్ ఎండగడుతున్న తరంలో తమను డిఫెన్స్లో పడేయడానికి ప్రభుత్వం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మరి కేటీఆర్ అయితే ఆరోపించారు. ఎవరు ఏం పాలిటిక్స్ చేస్తారనేది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు నైనీ బ్లాక్లో నిజంగా జరుగుంటే దాని గురించి కూడా సంబంధిత అధికారులు చూసుకుంటారు, చట్టం తరపుతాను చేసుకుపోతుంది. ఇది ఒక లొట్టపీస్ కేసుగా మీరు అభివర్ణిస్తున్నప్పటికీ కూడా నిప్పు లేనిదే పొగరాదు కదా అనే ఒక ఫీలింగ్ ప్రజల్లో బలంగా ఉండిపోయింది. మరి మీరు ఈరోజు ఇచ్చే ఆన్సర్లు ఏ రకంగా ఉంటాయి, తర్వాత మరి మిగతా ఎవరిని మళ్ళీ సిట్ విచారించే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా మరి ఈ భవితవ్యం అనేది తేలిపోనుంది. తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఊపేసింది. ఆ మాటకు వస్తే భారతదేశం మొత్తం మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా హార్డ్గా నడుస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఈరోజు ఏ రకంగా కేటీఆర్ మాట్లాడతారు దాని గురించి అనేది మనం చూద్దాం. ఇక తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొల్ల రామవ్వ ఈ నెల 25 నుంచి ఈటీవీ విన్లో అని తాళ్ళూరి రామేశ్వర టైటిల్ పాత్ర పోషించిన గొల్ల రామవ్వ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఈ చిత్ర టైలర్ ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొన్న ముఖ్య అతిథులు పేర్కొన్నారు. స్వర్గీయ భారత ప్రధాని పివి నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్య రూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను డ్రీమ్స్ వర్క్స్ ప్రొడక్షన్స్ వర్క్ డ్రీమ్ క్రియేషన్స్ పతాకంపై రామ్ విశ్వాస్ వర్క్ను రాఘవేంద్ర వర్మ సంయుక్తంగా నిర్మించారని కూడా ప్రచురించారు. రామవ్వ లైఫ్ ఆధారంగా దీన్ని తీసుకున్నారని కూడా మరి ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆనాడు ఆశీర్వదించారు. ప్రభుత్వం ఏర్పడే ప్రజాపాలన కొనసాగుతుందని కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. గిరిజనుల అభివృద్ధికి, ఇందిరా సౌధ గిరిజనం వికాసం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట, ప్రజల బాట, పీవీటీజీలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మరి
మాట్లాడారు. బట్టి విక్రమార్క అయితే చెప్పారు, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలని, అది వచ్చే వరకు విశ్రమించనని. పీపుల్స్ మార్చ్లో తనతో పాటు అనేక మంది నడిచారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి రాగానే మళ్ళీ రావాలని మీరంతా దీవించి పంపారన్నారు. మీరంతా కోరుకున్నట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మీ సమస్యలు తీరుస్తుందన్నారు. మీ కృతజ్ఞతలు తెలపడానికి తాను వచ్చానని మరి ఈయన బట్టి విక్రమార్క చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన పరిపాలన కొనసాగుతుందన్నారు. కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చానన్నారు. గిరిజనుల అభివృద్ధికి, ఇందిరా సౌర గిరిజన వికాసం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట, ప్రజల బాట, పీవీటీజీలందరికీ ఇందిరమ్మ ఇళ్ళు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మేము ఏవైతే హామీలు ఇచ్చామో, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా మీకోసం మేము పనిచేస్తున్నామని బట్టి విక్రమార్క మరొక్కసారి పునరుద్ఘాటించడం అయితే జరిగింది. ఈ ప్రభుత్వం ఉందే ప్రజల కోసం, మేము మీకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి బట్టి విక్రమార్క అయితే చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇళ్ళు ఏ విషయం అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజల బాట, పొలం బాటగా పీవీజీలు అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయని కూడా ఆయన 100% మాట ఇవ్వటం అయితే జరిగింది. ఇక తదుపరి ఒక్క రోజులోనే 18,000 తగ్గిన వెండి ధర. మరి ఇటీవల రోజుల్లో ఎప్పుడు లేని విధంగా ఇంత పెద్ద స్థాయిలో వెండి ధర తగ్గింది. చైనా, యూరోప్ వంటి ప్రధాన దేశాల్లో పరిశ్రమ డిమాండ్ తగ్గడం కూడా వెండి ధరపై ప్రభావం చూపిందని తెలుస్తుంది. వెండి ఎక్కువగా పరిశ్రమలో వినియోగం కావడం వల్ల గ్లోబల్ మాంద్య భయాలు పెరిగినప్పుడు దీని ధరలు త్వరగా పడిపోతుంటాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూ ఉండడంతో పెట్టుబడిదారులు వెండి నుంచి కొంత వెనక్కి తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొన్నటి వరకు బంగారం, వెండి కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి, కానీ ఈ రోజున వెండి తగ్గిన పరిస్థితిని కూడా మనమైతే గమనించవచ్చు. ఇక తదుపరి స్పోర్ట్స్ పవర్ హౌస్గా భారత్, ఇదే ప్రధాని విజన్. క్రికెట్ ఆడి సంపత్ ఖేల్ మహోత్సవ్ను ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రీడా రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో రాణించాలని మరి కిషన్ రెడ్డి అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా డ్వాక్రా మహిళల భవనాలకు త్వరలో శంకుస్థాపన. దాదాపు 7 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భవనాల నిర్మాణం. భవనాలకు త్వరలో శంకుస్థాపన చేసి ఏప్రిల్, మే నెలలో అందుబాటులోకి భవనాలు వస్తాయి. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్తో లోకేష్ భేటీ. దావోస్లో మర్యాదపూర్వక కలయిక, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు తగ్గేదేలే అంటున్నారు. స్కిల్ క్యాంపస్కు రావాలని లోకేష్కు ఆహ్వానం అయితే ఇచ్చారు. మరి స్విట్జర్లాండ్లోని దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల నేతల మధ్య స్నేహపూర్వకం భేటీ అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల అభివృద్ధి, ప్రగతి ప్రణాళికపై ఇరువురు నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. పరస్పర సహకారంతో తెలుగు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఇద్దరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భాగంగా మంత్రి నారా లోకేష్ సీఎం రేవంత్ రెడ్డిని మంగళగిరి శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అయితే అందజేశారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా లోకేష్ను సత్కరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో చేపడుతున్న విద్యా సంస్కరణలు, ఐటీ రంగంలో సాధిస్తున్న ప్రగతిని లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వాటి ద్వారా వస్తున్న సానుకూల ఫలితాల గురించి చర్చించారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఓ టాటా సంస్థ సహకారంతో తెలంగాణలో ఐటీఐలను ఆధునిక స్కిల్ క్యాంపులుగా తీర్చిదిద్దామని రేవంత్ వివరించారు. ఈ క్యాంపస్కు సందర్శించి అక్కడ అమలుతున్న కార్యక్రమాలను పరిశీలించడానికి లోకేష్ను ఆయన ఆహ్వానించారు. ఇక మేడారాన్ని దర్శించడానికి కూడా చెప్పడం అయితే జరిగింది. కోట్లాది మంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మేడారం జాతర కూడా స్టార్ట్ కాబోతుంది. మీరు మేడారం కూడా దర్శించండి. ఒకరికొకరు ఆ మంచి సుహృదమైన వాతావరణంలో మాట్లాడుకోవడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల వలె విరిగిపోయాయి. అన్నదమ్ములు ఒకరికొకరు సహకరించుకుని తద్వారా ప్రజలందరికీ లాభం చేకూరాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడుకుంటుంది, అనుకుంటుంది, చేయగలుగుతుంది. అదేవిధంగా అటువైపు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి అదే స్పందన రావటం ఆహ్వానించదగ్గ విషయం అని చెప్పి విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా
నాగోబాను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రి లక్ష్మణ్తో కలిసి ప్రత్యేక పూజలు ఆలయాభివృద్ధికి హామీ ఇచ్చారు. ఆదివాసులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మనకు తెలుసు మరి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసలాపూర్ గ్రామంలో వెలిసిన మోసరం వంశీయులు ఆరాధ్యదేవ నాగోబాను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజశేష్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు అయితే చేపట్టారు. నాగోబా జాతర యొక్క విశిష్టత ఏంటో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన పరిస్థితి. ఈ రోజున తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా నాగోబా యొక్క జాతర గురించి తెలుసుకుంటాకి అందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే అని క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే చెప్పారు. తెలంగాణ ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ మండలం నూతన సంవత్సర క్యాలెండర్, రంగారెడ్డి జిల్లా క్యాలెండర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఆవిష్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక డిప్యూటీ సీఎంను కలిసిన కంది శ్రీనివాసరెడ్డి 2 రోజుల ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాత్రి ఉట్టూరు కేబీ కాంప్లెక్స్ భవనంలో డిప్యూటీ సీఎంను కలిసి శాల్వతో సత్కరించారు. అనంతరంతో ఆయనతో కలిసి భోజనం చేస్తూ ఆదిలాబాద్ నియోజకవర్గ స్థితిగతులు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సన్నద్ధత గురించి వివరించారు. మనకి తెలుసు ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డికి ఉన్న ఇమేజ్, ఆయనకున్న బ్రాండ్ ఏంటో మనందరికీ కూడా తెలుసు. మరి కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఏ రకంగా సర్కార్ ముందుకు వెళుతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విజయమే లక్ష్యంగా మరి వచ్చే ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు గెలిపించడానికి ఎంత బాగా కృషి చేస్తున్నారో మరి అందరికీ తెలిసిన విషయమే. తద్వారా మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించడానికి, ఓటింగ్ సరళిని పెంచుకోవడానికి, ఒక మరి ఏదైతే పతంగ్ ఎగరటానికి ఒక సన్నటి దారం ఎలా ఉపయోగపడుతుందో మరి కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో మంచిగా సీట్లు పెంచుకుంటూ, ఓటింగ్ సరళిని పెంచుకుంటూ వెళ్ళడానికి అంత బాగా ఉపయోగపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు కంది శ్రీనివాసరెడ్డి. అలాంటి కంది శ్రీనివాసరెడ్డిని మరి సత్కరించారు. కంది శ్రీనివాసరెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా రావడంతో ఆయన సత్కరించడం అయితే జరిగింది. ఇక క్రీడల మానసిక ఉల్లాసం జడ్జి స్వరూప అని చెప్పి మాట్లాడారు. ఇక వసంత పంచమి పేరుతో అక్రమ అడ్మిషన్లు, మరి వసంత పంచమి అనే పవిత్రమైన పండుగను ఆసరాగా చేసుకుని విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాల అడ్మిషన్లు చేపడుతున్నారని కూడా ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. 12వ వార్డు నుంచి తమకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంబాలపల్లి సురేందర్ మాట్లాడారని కూడా మాట్లాడారు. ఇక విశ్వగురు మౌనం దేనికి సంకేతం? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత జరుగుతున్న ప్రపంచ రాజకీయ పరిణామాలపై మోడీ మౌనం వహిస్తున్నారు. గత 12 ఏళ్లుగా నిరంతరం విదేశీ పర్యటనలు చేస్తూ భారత ప్రపంచ రాజకీయాల్లో విశ్వగురు పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. అలాంటి మోడీ నేడు మౌనమునిలాగా మారడాన్ని దేశం దేనికి సంకేతమని, ఈ పరిస్థితులన్నిటి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్నదే స్పష్టమవుతుందని కూడా ప్రచురించారు. ఇక ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రపంచ దేశాలపై ప్రదర్శిస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదని తనకు ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు విధిస్తున్నాడు. దీన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించలేకపోతుంది. కనీసం వ్యతిరేకించే దేశాలతోనైనా స్నేహ సంబంధాలను కొనసాగించలేకపోతుంది. వెనుజులా విషయంలో ఏమీ మాట్లాడని పరిస్థితుల్లో ఉన్న భారత్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులను మోడీ నామమాత్రంగానైనా ఖండించలేదు. షేక్ హసీనాకు భారతదేశంలో ఆశ్రయం కల్పించడంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడం కూడా ఒక కారణం అనేది విస్మరించలేని విషయం. మరో పొరుగు దేశం నేపాల్తో కూడా భారత సంబంధాలు బలహీనపడ్డాయి. కానీ మోడీ మాత్రం మౌనం వీడడం లేదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ శ్రేణులు అతన్ని మౌన ప్రధాని అని విస్తృత ప్రచారం చేశాడు. నేడు మన్మోహన్ సింగ్ కంటే కూడా ఎక్కువ మౌనం ప్రదర్శిస్తున్నారు నరేంద్ర మోడీ అని, బలమైన ప్రధాని అని గోధి మీడియా ప్రచారం అయితే చేస్తుందని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా బ్రిటిష్ వారి గుండెల్లో సింహ స్వప్నం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కూడా మరి చెప్పడం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో భారీ చేరికలు. 1వ వార్డు జై జవాన్ నగర్ మహాలక్ష్మివాడ నుంచి తరలివచ్చిన కాలనీవాసులు సమన్పల్లి నర్సింహులు షేక్ కౌసర్ ఆధ్వర్యంలో జాయినింగ్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాసరెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో 49వ వార్డులో సత్తా చాటాలని, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు జై జవాన్ నగర్ మహాలక్ష్మివాడ నుంచి సమన్పల్లి నర్సింహులు షేక్ కౌసర్
గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు తరలివచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కూడా కంది శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను రెపరెపలాడించడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని మరి కాళ్లకు బలపం కట్టుకు తిరుగుతున్న వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డిని రానున్న రోజుల్లో ఆదిలాబాద్ మరింతగా ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీ కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కంది శ్రీనివాసరెడ్డి విశేష చేస్తున్న కృషిని గమనించి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అనేక మంది సామాన్య ప్రజలు కూడా జాయిన్ అవ్వటం అయితే మనమైతే చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మరింతగా ముందుకు సాగుతుందని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక నా భారత నా ఓటు మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దేవప్పకి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠం హస్తగతం చేసుకోవడమే లక్ష్యమని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు అసెంబ్లీ ఇన్ఛార్జి కేఎస్ఆర్ సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపు గెలిచే సత్తా ఉన్న వారికే పార్టీ బీఫామ్ ఇస్తామని చెప్పారు. మరొకసారి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా పరిశీలకులు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలుపు గుర్రాలకు మాత్రమే ఈసారి ఇస్తాం, టికెట్లు ఇస్తాం, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ పోయి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాయి. ఎప్పుడు చెప్తుంటారు కంది శ్రీనివాసరెడ్డి, పేద బడుగు బలహీన వర్గాలకి గరీబోళ్ళనందరికీ కూడా చూసే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. ఇక మరి ఎటువంటి పరిస్థితుల్లో మరి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని పురపాలక పీఠనైతే హస్తగతం చేసుకుంటామని చెప్పి కంది శ్రీనివాసరెడ్డి తాహిర్ బిన్ హందన్ కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక కోర్టులో న్యాయవాదులు క్రీడలు ప్రారంభమని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఆదివాసుల సమస్యలు పరిష్కారమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి నాగబాద్ దర్బార్లో మంత్రి కొండా సురేఖ మాట్లాడారు. మరి అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయో మనం కూడా చూడొచ్చు. ఆలయ అభివృద్ధికి 22 కోట్లు, ఆలయ సిబ్బందికి జీతాలు, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రత్యేక సమస్యల పరిష్కారమే లక్ష్యం, అభివృద్ధితో పాటు పడతాం అని కలెక్టర్ మాట్లాడారు. ఇక విద్యకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అయితే మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక అభివృద్ధే మా విధానం, హిందుత్వమే మా నినాదం, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో చూపిస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరి చెప్పడం అయితే జరిగింది. రాబోయే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని, తద్వారా అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో కరీంనగర్ జిల్లా జడ్పీ మాజీ చైర్పర్సన్ టీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ గణపతి, జమ్మికుంట బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అభివృద్ధే మా విధానమని, హిందుత్వమే మా నినాదమని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి మరి బండి సంజయ్ మాట్లాడటం అయితే జరిగింది. చూడాలి బండి సంజయ్ అభ్యర్థనను రాష్ట్ర ప్రజలు, మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఏ రకంగా చూస్తారో మరి నమ్ముతారో లేదో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మంత్రి వివేక్ను మర్యాదపూర్వకంగా కలిశారు, కవ్వంపల్లిని ప్రచురించారు. పనుల నిర్మాణంలో వేగం పెంచడానికి కూడా వైస్ చైర్మన్ బల్దియా కమిషనర్ చాహద్ బాజ్పై మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బీసీ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్ర చరిత్రలో బీసీలకు మేలు చేసింది ప్రజాప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతి కోసం అప్పటికే 2 బిల్లులు తెచ్చామని, మరో 3 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని, మున్సిపాలిటీలో బీసీలు సత్తా చాటాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరి చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో బీసీల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని, బీసీలకు న్యాయం చేస్తుందని చెప్పి మరొక్కసారి మహేష్ కుమార్ గౌడ్ అయితే పునరుద్ఘాటించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టేట్ ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన బీసీ ముఖ్యమంత్రి అయ్యే టైంలో అవుతారంటూ మున్ముందు బీసీలకు చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక
నా వల్ల కాదు. మలయాళ హీరోయిన్ మాళవిక మోహన్ మలయాళంతో పాటు సమానంగా తమిళనాడును సినిమాలు చేసింది. కోలీవుడ్లో తను నటించిన మాస్టర్, పేట, తంగలాంటి చిత్రాలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇటీవల ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 మూవీలో యాక్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాళవిక చేసిన కమెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చాంశంగా మారి. ఆమె మాట్లాడుతూ చాలా కాలం కిందటి సంగతి ఇది. తెలుగు తమిళంలో కొందరు హీరోయిన్లు డైలాగులను అసలు పట్టించుకునేవారు కాదు. ఒక సన్నివేశంలో బాధగా కనిపించాలంటే ఏడుపు ముఖం పెట్టి 1 2 3 4 అని లెక్క పెట్టేవారు. అంతే ఆవేశం, కోపం కలిగిన సీట్లలో ఏబిసిడి అనే అక్షరాలు చదువుతూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. ఏబిసిడి అనే అక్షరాలను పదే పదే చదువుతూ ఉంటే పెదాలు కలుస్తూ ఉంటాయి. అవి లిప్ సింక్ వల్ల డబ్బింగ్లో చెప్పే డైలాగ్స్ సరిగ్గా సరిపోతాయి. కెరీర్లో మొత్తం వాళ్ళలాగానే నెట్టుకొచ్చారు. నేనైతే వాళ్ళ అస్సలు చేయలేనని చెప్పుకొచ్చింది మరి ఈ భామ అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా బుడ్డోడా నాకు ఆల్రెడీ పెళ్ళైందిరా అని ఒక సెలబ్రిటీలకు ప్రపోజల్స్ రావడం అనేది చాలా కామన్. అయితే చిన్నపిల్లలకు కూడా ప్రపోజ్ చేస్తున్నారని అదే కాస్త ఆశ్చర్యంగా ఉందని హీరోయిన్ అవంతిక మోహన్ అయితే మాట్లాడారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా మనం చూసుకుంటే మహాదినపత్రికలో ఈ ఇంపార్టెంట్ న్యూస్ ఇవి అయితే ఉన్నాయి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. విజయసాయి తన పేరు చెప్పాడేమో అని చెప్పాడేమోనని జగన్ భయం అని చెప్పి మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఈడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణంలో ఎక్కడ తన పేరు చెప్పాడో అని భయంతో జగన్ వణుకుతున్నారని, దానిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రెస్ మీట్ పెట్టి అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని మంత్రి పయ్యావుల కేశవ్ అయితే విమర్శించారు. ఇక ముడుపుల కోసమే ముఖ్యమంత్రి జగన్ సలహాదారు రాజ్ కసిరెడ్డి పేరు చెప్పినట్లుగా సమాచారం అని, మరి అప్పట్లో నిర్దిష్టంగా ఉన్న డెస్టిలరీల నుంచి 75% మద్యాన్ని కొనుగోలు చేయడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే సాయిరెడ్డి బదిలిచ్చారని చెప్పి కూడా మరి మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఆ కూటమి ఉన్నవాళ్ళు జగన్కు అధికారం కల్లా లొంగిపోయినట్టు జగన్ ఆరోపించారని సాయిరెడ్డి ఆక్రోశించారు. ప్రలోభాలు లొంగి ఉంటే లక్షల కోట్లు ఆర్జించేవాడిని నేను చెప్పుకొచ్చారు. ఆ మాట వెనక్కి తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారని కూడా ప్రచురించారు. ఇక ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా జగన్ కుట్రలు చేస్తున్నాడని, మోకాళ్ళ యాత్ర చేసిన అధికారంలోకి రాలేడని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో 3 ఏళ్ల తర్వాత అర్థమవుతాయని జగన్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చారు. కక్షలకు బలైన కుటుంబాల సహనంతో ఉండవు. సీఎం చంద్రబాబు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. నాకు హోదా ఇస్తేనే సభకు వస్తా, 1.5 ఏడాదిన్నర పాదయాత్ర చేస్తానని చెప్పి మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని చెప్పి మనం ఇందాక మహాదినపత్రికలో కూడా మనం చదివాం. మరి హోదా ఇస్తే మాత్రమే అసెంబ్లీలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్పారు. ఇక ఉక్కులో 12 గంటల డ్యూటీ, ఉత్పత్తి లక్ష్యం పేరులో ఉత్తర్వులు, కోక్ ఓవెన్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ వరకు మొత్తంగా 99 మందికి వర్తించాయని కూడా మరి రాశారు. ఇక కొన్ని డిస్టరీలకే ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లు తప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు. సిట్ ఇప్పటికే అన్ని తెలిసింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి, హవాలాపై పలు ఆధారాల సమర్పణ, లిక్కర్ స్కామ్లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ కీలక అంశాలపై వరుస ప్రశ్నలు అయితే గుప్పించింది. అవును 100 కోట్లు ఇప్పించా. మిథున్ రెడ్డి సలహా మేరకు అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారా అని ఈడీ అధికారులు అడిగారు. అవును, మిథున్ రెడ్డి కోరిక మేరకు నేను రికమెండ్ చేసిన మాట వాస్తవమే అని చెప్పాను. మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డికి అరబిందో నుంచి ఆ డబ్బు అప్పుగా ఇప్పించారు. ఇది జగన్కు తెలిసే జరిగిందా? 100 కోట్లు అరేంజ్ చేయమని జగన్ మీకు చెప్పారా అని కూడా ప్రశ్నించారు. అయితే జగన్ నాకు చెప్పలేదని స్పష్టం చేశాను. లిక్కర్ స్కామ్కు కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డి, ఆయనే దీని గురించి చెప్పగలరని ఈడీకి తెలిపాను. ఒకవేళ లిక్కర్ స్కామ్ అనేది ఉంటే అది ఖచ్చితంగా జగన్కి తెలిసి జరిగి ఉండదని నేను చెప్పాను అని చెప్పి ఆయనైతే విజయసాయి రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక వేగం పెంచండి, టాటా ప్రాజెక్టులపై టాటా సన్ చైర్మన్ సీఎం వినతి చేశారు. దావోస్లో చంద్రశేఖర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చైర్మన్ ఇన్నోవేషన్ హబ్ కార్యక్రమాల నిర్వహణకు టాటా ట్రస్ట్ నుంచి అధికారులను పంపిస్తామని, టూరిజం ప్రాజెక్టులు వేగవంతం చేస్తామని అయితే చెప్పారని కూడా ప్రచురించారు. ఇక విశాఖకు రండి, గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి, యాక్షందర్ను కోరిన మంత్రి లోకేష్ అని కూడా మరి చెప్పారు. పరస్పర సహకారంతోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ఉంటుందని చెప్పి మరి దీనిలో కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఘోరాలు చేసి నీతులు,
రీసర్వే ఘనకార్యాలపై జగన్ గొప్పలని ప్రచురించారు. సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతటా భూ విలయం 6,680 గ్రామాల్లో 8.75 లక్షల మందికి సమస్యలు, 100 ఏళ్ల తర్వాత రీసర్వే అంటూ భారీ వివాదాలు, తాను మహాయజ్ఞం చేసినట్లుగా నేడు కలరింగ్ ఇస్తున్నారు. పైగా బాబుకి ఏమీ తెలియదని ఎద్దేవా. ఉమ్మడి రాష్ట్రంలో రీసర్వేకు చంద్రబాబు యత్నం, తర్వాత భూదార్ కార్స్తో సాంకేతిక జోడింపు అని కూడా ప్రచురించారు. ఇక ఛార్జీల భారం వేయొద్దని ఏఈసీ ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు వినతిచ్చారు. తొలి రోజు ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఉందని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉంటే వాటిని అన్నిటి కూడా విపులంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఇక అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకోటి కూడా చూడొచ్చు. కోటేశ్వరుని సన్నిధిలో త్రికోటేశ్వరుని సన్నిధిలో పవన్, కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డుకు ప్రారంభోత్సవం, శివరాత్రికి ముందే నిర్మాణం పూర్తి తీరనున్న భక్తుల కష్టాలు, గిరి ప్రదక్షిణ రోడ్డు పూర్తి చేయాలని ఆదేశం చెప్పారు. కోటప్పకొండలో పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండను గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సందర్శించారు. మేధా దక్షిణమూర్తి స్వరూప శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని అష్టోత్తర పూజలు చేశారు. స్వామికి పట్టు వస్త్రాలు, ఫలాలు సమర్పించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా మాలరాజు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కు స్వామివారి చిత్రపటాన్ని అయితే మరి బహుకరించడం అయితే జరిగింది. త్రికోటేశ్వర స్వామి భక్తులకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ నిధుల నుండి 3.9 కోట్ల 8 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారిని ప్రారంభించారు. మరి తెలుసు పవన్ కళ్యాణ్ మరి భక్తి భావం ఏ రకంగా ఉంటుందో, ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా ప్రతి దగ్గర కూడా తనకు వీలైనంతగా తాను అధికారంలో ఉండి ఎంతవరకు సహాయం చేయగలిగితే ఆధ్యాత్మికత వాతావరణాన్ని పెంపొందించడానికి భక్తుల కోసం ఎప్పుడూ కూడా పరితపిస్తూ ఉంటాన్ని. కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరి ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకున్న, కోటప్పకొండలో పాలు పంచుకున్న అది ఉపరాష్ట్రపతి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్కి చెందుతుంది అని చెప్పి విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా అయితే ఈరోజు ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయో వాటిని విపులంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేసాం. ప్రతిరోజు కూడా తాజా వార్తల కోసం మీరందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవ్వండి మహాదినపత్రిక. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.